నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అకాలం మరణించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి మండలం రేణుకొండ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నలగడ్డ గోపి అనారోగ్య కారణంగా ఇటీవల మృతి చెందగా శుక్రవారం మంత్రి రవికుమార్ గోపి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వారికి తాను అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అలాగే పి గుడిపాడు, ఎస్ఎల్ గుడిపాడు గ్రామాల్లో పర్యటించి పలు కుటుంబాలను వారి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆశలేనట్టి బ్రతుకుందా చెప్పమ్మా, నీ గుండెల్లోనే బదులుంది చిన్నమ్మా. మట్టిలో తేమ ఉంది, రేకు వెన్నెలుంది, నమ్మితే రేపునిది జీవితం సాగనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సింగరకొండ వద్ద ఉన్న గురుకుల పాఠశాలలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి చిత్రపటానికి ఐక్యవేదిక నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతి సర్టిఫికెట్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా 26 మంది మహిళా ఉపాధ్యాయులను శాల్వా కప్పి సత్కరించారు. సావిత్రిబాయి జయంతిని పురస్కరించుకొని విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు, సావిత్రిబాయి వేషధారణ అందరినీ ఆకట్టుకున్నాయి. వక్తలు సావిత్రిబాయి పూలే జీవితంలో జరిగిన సంఘటనలు, సాధించిన విజయాలు, చేసిన పనుల గురించి విద్యార్థినులకు వివరించారు. గురుకుల పాఠశాలలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించినందుకు సభ్యులకు ప్రిన్సిపల్ ధన్యవాదములు తెలిపారు. పూలే గారు తన భార్యకి ఇంటిలో చదువు చెప్పి 32 పాఠశాలలను, స్కూళ్లను స్థాపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది భారతీయులు సాధారణటువంటి బడులలో, ఈ వీధి పాఠశాలల్లో, ఇలాంటి ఆశ్రమ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలలో చదివి మేధావులయ్యారు. అందుకు మీరందరూ కూడా ధన్యులని తెలియజేస్తూ, ఆమె గురించి చెప్పాలంటే గురువు గారు అందరూ చెప్పారు. వారందరూ నాకు చదువు చెప్పిన వారు. నేను ఇప్పుడు లెక్చరర్ ఉన్నప్పటికీ మరి నాకు చెప్పడానికి ఏమి లేదు. అయినప్పటికీ ఆమె ఎంతో ఆదర్శప్రాయురాలు. ఆమె చదువుకునేటప్పుడు ఏ కులంలో పుట్టిన వారికైనా సరే ఆడవారికి స్కూల్లో చేరేటువంటి అవకాశమే లేదు. There is no chance to join in school to study for every child girl in those days. అప్పుడు ఆ పరిస్థితుల్లో జ్యోతిరావు పూలే గారు తన భార్యకి ఇంటిలోనే చదువు చెప్పి 9 ఏళ్ల వయసులో ఆమె ఇంకా కొంతమంది బాలికలకు చదువు చెప్పేటువంటి ఒక ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దినటువంటి ఆదర్శప్రాయులు జ్యోతిరావు పూలే గారు. వారి సన్నిహితుడిగా వారి లక్షణాలు పులిపించుకొని వారి యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తూ ఇందాక చెప్పినట్లుగా వితంతు వివాహాలను ప్రోత్సహించారు. బాల్య వివాహాలని ఆమె వ్యతిరేకించారు. అదేవిధంగా సతీ సహగమనాన్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత స్కూళ్లు స్థాపించి ఎన్నో సాధించి ఒక అక్రమంగా పుట్టినటువంటి బ్రాహ్మణ స్త్రీ యొక్క బిడ్డని వారు దత్తత తీసుకొని ఇక పిల్లలు కూడా అవసరం లేదని చెప్పేసి ఆ దంపతులు నిర్ణయించుకొని ఆ అబ్బాయికి యశ్వంత్ అని పేరు పెట్టి అతన్ని డాక్టర్ చదువు చదివించినటువంటి మహానుభావులు, ఆదర్శ దంపతులు పూలే గారు గారి, సావిత్రిబాయి గారు గారి. ఆ తర్వాత అనేక కార్యక్రమాలు చేసి వారి భర్త చనిపోతే, జ్యోతిరావు పూలే గారు చనిపోతే సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదట స్థితికి నిప్పంటించినటువంటి స్త్రీగా నిలబడినటువంటి ధీరోదాత్తురాలు, ఆ విధమైనటువంటి ఆదర్శవంతురాలు. ఈ రోజు ఎంతో మంది ఎక్కడన్నా ఒకరు వాళ్ళ తండ్రి చనిపోయి కొడుకులు లేకపోతే వాళ్ళ కూతుర్లు స్థితికి నిప్పంటించేటువంటి పరిస్థితి ఆ రోజు ఆమె ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆమె ఇచ్చినటువంటి ధైర్యం.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికే ఆలస్యమైంది. అన్నదినే సమయం బాగుంది. మీకు ఇన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని తెలియలేదు. ఓకేనా? ఓకే. నించోడు నించోడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీల్లో విధులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించి వారి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అద్దంకి మున్సిపల్ కార్యాలయం నందు ఇంజనీరింగ్ కార్మికులు ధర్నా చేశారు. ముందుగా వారి డిమాండ్స్ పైన నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీల్లో ఇంజనీరింగ్ విభాగంలో 13,000 మంది వివిధ హోదాలతో పనిచేస్తున్నారని, వారందరికీ జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. సమ్మెకాలంలో ఒప్పంద హామీలు కూడా అమలు చేయాలని వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈరోజు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు వారి డిమాండ్ల పైన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన అద్దంకి మున్సిపల్ ఆఫీస్ దగ్గర నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ముందులో మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ విభాగం కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కనీస వేతనం స్వీపర్లకి ఏ రీతిగా అయితే 21,000 ఇస్తున్నారో అదే రీతిగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం 2 విధాలుగా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం 2 భాగాలుగా చేసి విభజించి పాలించమనేటువంటి విధానాన్ని శానిటేషన్ వర్కర్లు సపరేటు, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే వాళ్ళు సపరేట్ అని చెప్పేసి కార్మికుల్ని విడగొట్టి వాళ్ళ శ్రమని దోచుకునే పద్ధతిని ఈరోజు ఈ ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. అందుకని కార్మికులు అంటే కార్మికులు ఇంజనీరింగ్ విభాగమా శానిటేషన్ అనేది కాకుండా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఒకే రకమైనటువంటి వేతనం ఇవ్వాలి. ప్రభుత్వం చట్ట ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రోజువారీ కూలీలుగా ఉన్నటువంటి డేస్ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు
కోవిడ్ టైంలో తీసుకున్నటువంటి కార్మికులు ఈరోజు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. దగ్గర 50 మంది కార్మికులు ఈరోజు పనిచేస్తున్నారు. గత 3 నెలల నుంచి వాళ్ళకి పండుగ రోజుల్లో వేతనాలు లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని పెట్టేటువంటి పద్ధతిని జరుగుతూ ఉంది. అధికారులు కలిశాము, అందుకని ఏమైనా సరే వెంటనే వాళ్ళ వేతనాల్ని మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు కార్మికులకు సంబంధించినటువంటి హక్కుల్ని కాలరాసే విధంగా కార్మికుల చట్టాలని నిర్వహణ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని వెంటనే ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 123, 126 మున్సిపాలిటీల్లో ఈరోజు ఇంజనీర్ కార్మికులు నిరసన వ్యక్తం తెలియజేస్తున్నాము. 123 మున్సిపాలిటీల్లో ఈ ఇంజనీర్ కార్మికులు వివిధ విభాగాల్లో వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగు, ఈ ఫిట్టర్స్, బోర్ వర్కు, టర్న్ కాకు, వాల్ ఆపరేటరు మరియు టౌన్ ప్లానింగు, కంప్యూటర్ ఆపరేటర్స్ ఈ సుమారు 13,000 మంది పైగా పనిచేస్తున్నారు. వీరికి గతంలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇంజనీర్ కార్మికులకు కూడా సమాన వేతనం అందించేవాళ్ళు. కానీ 2018 నుండి పారిశుద్ధ్య కార్మికులకు ఒక రకంగాను, ఇంజనీర్ కార్మికులకు మరొక రకంగాను వేతనాలు అందిస్తున్నారు. జీవో నెంబర్ 36 ప్రకారము పారిశుద్ధ్య కార్మికులకు ఏ విధంగా అయితే ఇస్తున్నారో ఇంజనీర్ కార్మికులకు కూడా 21,000 రూపాయలు వేతనం అందజేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇంజనీర్ కార్మికులకు రిస్క్ అలవెన్స్, డిఏ బిల్లులు చెల్లించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాము. జీవో నెంబర్ MS ప్రకారం 11 ప్రకారము ఇంజనీర్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇంజనీర్ కార్మికులకు వారాంతపు క్యాజువల్ జాతీయ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు సంవత్సరానికి 2 జతల యూనిఫామ్ ఇస్తున్నారు. అలాగే ఇంజనీర్ కార్మికులకు కూడా వర్తించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాము. మున్సిపల్ కార్మికులంటే ఒక పారిశుద్ధ్య కార్మికులే కాదు, ఇంజనీర్ కార్మికులు కూడా ఉన్నారని చెప్పని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇంజనీర్ కార్మికులకు 21,000 రూపాయలు జీతం అందజేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. కార్మిక సంస్థలను వెంటనే పరిష్కరించాలి. ఇంజనీరింగ్ కార్మిక సంస్థలను వెంటనే ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు పరిష్కరించాలి. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సంస్థలను వెంటనే పరిష్కరించాలి. ఇంజనీరింగ్ కార్మిక సంస్థలను వెంటనే జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల దగ్గర ధర్నాలను జయప్రదం చేయండి. మున్సిపల్ కార్యాలయాల దగ్గర ధర్నాలను జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల దగ్గర ఇంజనీర్ వర్కర్స్ ధర్నాలను జయప్రదం చేయండి. మున్సిపల్ కార్మికుల ధర్నాలను పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సంస్థను వెంటనే ఇవ్వాలి. పెండింగ్ వేతనాలను ఇవ్వాలి. 3 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. 3 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అద్దంకి పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డ్లో శుక్రవారం రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ, ABN ఆంధ్రజ్యోతి సంయుక్త ఆధ్వర్యంలో ముగ్గురు పోటీలను నిర్వహించారు. పోటీలకు అద్దంకితో పాటు వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పాల్గొని భారీ స్థాయిలో ముగ్గులు వేసి వారి ప్రతిభను కనబరిచారు. ముగ్గుల పోటీల్లో 100 మందికి పైగా హాజరయ్యారు. ముగ్గులు వేసిన తదుపరి నాయని నేతలు ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలను ఎంపిక చేశారు. ముగ్గుల పోటీలో ప్రథమ విజేత గుంటూరుకు చెందిన బొమ్మ ఉమాదేవి, ద్వితీయ విజేత మేదరమెట్లకు చెందిన ప్రత్యూష, తృతీయ బహుమతి చీరాలకు చెందిన మాధవి గెలుపొందగా రోటరీ సభ్యులు చొప్పడి వీరయ్య, ABN ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ IV సుబ్బారావు తదితరులు కలిసి అందజేసి అభినందించారు.
ఈ సంవత్సరం రాష్ట్రంలో ఈరోజు ప్రారంభమవుతున్నాయి. ఎక్కువ ప్రాంతాల్లో రేపు ఎల్లుండి చాలా మంది పోటీకి అర్హత ఉన్న చాలా మంచి ముగ్గుల్ని వేస్తున్నారు. వాళ్ళందరూ కూడా గమనించాల్సింది 5 మార్కులు ఉంటాయి. మీరు ముగ్గు మీద చేసే అలంకరణకు 5 మార్కులు ఉంటాయి. మీ కాపీల నుంచి ఎంపిక చేసిన కొరిసపాడు జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పాట్లో ఒకరు మృతి చెందారు. పంగులూరు మండలం రేణికవరం గ్రామానికి చెందిన హరికృష్ణ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హైవే సిబ్బంది స్పాట్కు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అద్దంకిపట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం రాత్రి యూటీఎఫ్ మాజీ అధ్యక్షులు టీవీ నరసింహారావు సంతాప సభను ఏర్పాటు చేయగా మాజీ ఎమ్మెల్సీ విట్టపు బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరసింహారావు యూటీఎఫ్ జేవీవీకి చేసిన సేవల గురించి ఆయన కొనియాడారు. ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఈ రోజుల్లో ప్రజల గురించి, సమాజాన్ని గురించి, లేదా మొత్తంగా ఉపాధ్యాయ వర్గం యొక్క అవసరాల గురించి, విద్యారంగాన్ని గురించి లోతుగా తలచి చూసేవాళ్ళు కానీ, వాళ్ళ పక్షాన నిలబడి నికరంగా పోరాడేవాళ్ళు కానీ ఒక రకంగా చూస్తే తగ్గిపోతున్నారేమో అనిపించేటటువంటి కాలం ఇది. అందువల్ల ఈ లోటుని భర్తీ చేయడం అనేటటువంటిది మాకు కూడా చాలా కష్టమే, ఏమంత సులభంగా. నరసింహారావుకు ఉన్నటువంటి మిగతా విషయాలతో పాటు ప్రత్యేకమైన విషయం ఏంటంటే అతను సీరియస్ పర్సన్.
బాగా చదివేవాడు, ఎప్పటి డెవలప్మెంట్స్ అప్పటిని అర్థం చేసుకునేవాడు, కొండ బద్దలు కొట్టినట్టు వాటిని గురించి మాట్లాడేవాడు. మనం ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందని ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా సరే గట్టిగా చెప్పేవాడు. అలాంటి కార్యకర్తని పోగొట్టుకున్నాం మేము. ఆ లోటు ఆర్గనైజేషన్లో ఏ పరిస్థితుల్లో రాకుండా భర్తీ చేసుకోవటం అనేది ఒక బాధ్యత మార్పు. రెండవది వాళ్ళ కుటుంబానికి, ఎందుకంటే వాళ్ళ కుటుంబం అని అనడానికి కూడా వీల్లేదు, మా కుటుంబ సభ్యుడి కిందనే లెక్క అతను. అలాంటి కుటుంబం నుంచి మాకు అందినటువంటి నరసింహరావుకి సంబంధించినటువంటి తర్వాత అవసరాలు, వాళ్ళ కుటుంబ అవసరాలు, పిల్లల అవసరాలు, మరొకటి ఇంకోటి ఏవి కావచ్చు, 100కి 100 రూపాయలు యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక వాళ్ళకు తోడుగా ఉంటాయని, ఒక కార్యకర్త వెళ్ళిపోవడాన్ని బాధపడుతూనే దాన్ని కూడా ఛాలెంజ్గా తీసుకొని ఈ మూమెంట్ను మరింత ముందుకు తీసుకెళ్తామని, 10 కాలాల పాటు నరసింహరావు స్మృతుల్ని బదిలంగా హృదయంలో దాచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో శుక్రవారం సావిత్రిబాయి పూలే 194వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి చిత్రపటానికి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పెంచాల గంగాధర్, ఉపాధ్యాయులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు శాల్వా కప్పి సత్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గంగాధర్ మాట్లాడుతూ సావిత్రిబాయి జీవిత చరిత్ర పాఠ్యాంశాలను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని, ఆనాడు సమాజంలో మహిళలు ఎన్నో అవమానాలు భరించారని, ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉంటున్నారంటే సావిత్రిబాయి పూలే కారణమన్నారు. స్త్రీలకు చదివే జ్ఞాన మార్గమని, వారిని ముందుకు నడిపించేది చదివేనని గంగాధర్ పేర్కొన్నారు. మన పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా మన పాఠశాలలో ఉండేటటువంటి మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా చిన్న సత్కారం చేయాలని స్టాఫ్ అందరూ అనుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులకి, అదేవిధంగా మన పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మీ అందరికీ కూడా శుభాశిస్సులు. తెలుసా, చూసారా అని? ఎవరామె? సావిత్రిబాయి పూలే. ఈమె 1831వ సంవత్సరంలో జనవరి 3వ తేదీన జన్మించింది. ఆ రోజుల్లో సమాజంలో మహిళలంటే వాళ్ళంటే ఒక వివక్ష అనమాట. వాళ్ళంటే చిన్నచూపు, వాళ్ళని చదివించడం కానీ, లేకపోతే వాళ్ళు కొన్ని ఈ పనులు, ఇంటి పనులకే, ఇంట్లో వంట చేసే పనులకే ఉండాలి, లేకపోతే వాళ్ళ గౌరవం చాలా తక్కువగా ఉండేదన్నమాట. ఆ కాలంలో ఆమెకి ఉన్న పరిజ్ఞానం, ఆమె అందరిలా కాకుండా ఇంకా కొంచెం ఎక్కువగా ఆలోచించి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.